ఫ్రెండ్స్ ఐఎస్ నెట్వర్క్లో ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇంతకుముందు మనం ఇక్కడ వాలెట్ అడ్రస్ ఇచ్చాం కదా, వాలెట్ అడ్రస్ ఇథేరియంది ఇచ్చాము. ఇక్కడ మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్ అప్డేట్ చేశారు వీళ్ళు. ఇది మనం మార్చుకోండి. కొంతమంది ఇథేరియం అడ్రస్ ఇచ్చిన వాళ్ళు మార్చుకోండి. ఎవరెవరు మార్చుకోవాలి ఏంటనేది నేను మీకు చెబుతాను. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. దీని మీద ఇలా ప్రెస్ చేస్తే దీనికి ఎడిటింగ్ ఆప్షన్ వచ్చింది. ఇది ఎవరెవరు ఏం చేసుకోవాలనేది చెబుతాను మీకు. ఇక్కడ మీకు ఓకేఎక్స్ వాలెట్ అడ్రస్ నుంచి ఇవ్వండి, ఓకేనా. ఎక్స్చేంజ్ అడ్రస్ ఇవ్వాలా, వాలెట్ అడ్రస్ ఇవ్వాలని అడుగుతున్నారు. వాలెట్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఎలా ఏంటని చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఓకేఎక్స్ యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఓకేఎక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనపడుద్ది ఎక్స్చేంజ్ వాలెట్ అని, ఓకేనా. ఈ వాలెట్పై క్లిక్ చేయండి. వాలెట్పై క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం పైకనండి దీన్ని. ఇవన్నీ అడ్రస్లు అనమాట, చూసారా. ఇది ఏమో యూఎస్డిటీ అడ్రస్, ఇది బీటీసీ, బిట్కాయిన్, ఇథేరియం, ఆర్బిట్రియం, ఓకేఎక్స్, ఇది బైనాన్స్. ఎగ్జాంపుల్గా మీకు యూఎస్డిటీ ఓపెన్ చేస్తున్నాను. యూఎస్డిటీ మీద క్లిక్ చేసినప్పుడు మీరు రిసీవ్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ ఉందో చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చివర 2-3 అక్షరాలు గుర్తుపెట్టుకొని మీరు 2CF9 ఉంది, ఓకేనా. కాపీ చేయాలి దేన్నైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాపీ చేస్తే కాపీ అవుతుంది ఇలాగా. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ నొక్కండి బ్యాక్కి. ఇప్పుడు బైనాన్స్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. బైనాన్స్ మీద క్లిక్ చేయండి. చూడండి, బైనాన్స్ మీద క్లిక్ చేశాక ఇది బైనాన్స్. చూడండి, సేమ్ అడ్రస్ ఉండిద్ది, ఓకేనా. సేమ్ అడ్రస్ ఉంది, ఓకేనా. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ ఓకేఎక్స్ వాలెట్ అడ్రస్ మీరు ఇథేరియం ఇచ్చి ఉన్నా సరే మీరు ఇదే అడ్రస్ ఉండిద్ది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీరు మార్చుకోవాల్సిన పని కూడా లేదు. ఎవరు మార్చుకోవాలనేది నేను చెబుతాను మీకు. ఇది ఇంతకుముందు ఇథేరియం కదా మనం ఇచ్చింది. ఇథేరియం మీద ఒకసారి క్లిక్ చేయండి. చూడండి, ఇథేరియం కూడా సేమ్ అడ్రస్ ఉంటుంది, చూసారా. సేమ్ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ని ఇక్కడ కాపీ చేస్తే కాపీ అవుద్ది. ఈ కాపీ అయిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. ఐస్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీరు కన్ఫర్మ్ బటన్ నొక్కేసేయండి. కన్ఫర్మ్ బటన్ నొక్కితే కన్ఫర్మ్ అవుద్ది. నేను ఆల్రెడీ ఊరికి మీకు చూపించడానికి నేను దీన్ని తీసేసా, కానీ నేను ఎడిట్ చేయట్లేదు, ఓకేనా. ఇలా కన్ఫర్మ్ చేసేసుకోండి. అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోండి. దీంట్లో మెటామాస్క్ కానీ ట్రస్ట్ కానీ సేమ్ అలాగే ఉంటాయి. మెటామాస్క్, ట్రస్ట్, ఓకేఎక్స్ సేమ్ అలాగే ఉంటాయి. వీళ్ళు మార్చుకోవాల్సిన పని లేదు. వేరే అడ్రస్ ఏదైనా ఇచ్చుంటే, వేరే వాలెట్ అడ్రస్లు ఏమైనా ఇచ్చుంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఈ 3 అడ్రస్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అప్డేట్ చేసుకోవాల్సిన పని లేదు, ఓకేనా. ఆటోమేటిక్గా బైనాన్స్లోకి అది క్రెడిట్ అయిపోతాయి. ఒకే అడ్రస్ ఉండిద్ది కాబట్టి ఆటోమేటిక్గా అది బైనాన్స్లోకే వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా. అడ్రస్ అది అంటే వాలెట్ మీద క్లిక్ చేసి బైనాన్స్పై క్లిక్ చేసి ఈ అడ్రస్ని కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసుకొని ఐస్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసి అడ్రస్ దగ్గర అడ్రస్ని పేస్ట్ చేయండి, ఓకేనా. అడ్రస్ని పేస్ట్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ చేసేయండి, ఓకేనా. అప్పుడు మీ అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది. తర్వాత మనకి ఐస్ కాయిన్స్ తగ్గిపోయినాయని చాలామంది అడుగుతున్నారు. ఇది నేను ఇంతకుముందు చెప్పాను. ఐస్ కాయిన్స్ మన గ్రూప్లో నేను అప్డేట్ చేశాను. మనకి వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఉండిద్ది, బిజినెస్ వాట్సాప్ గ్రూప్ ఉండిద్ది. దాంట్లో జాయిన్ అవ్వండి. మీరు నాకు కాల్స్ చేయొద్దు దయచేసి జాయిన్ అయిన తర్వాత. చాలామంది కాల్స్ చేస్తున్నారు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, నేను వీడియోలో కవర్ చేయని డౌట్ ఏమైనా ఉంటే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లోకి లైన్లోకి రండి. నేను మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. అంతేగాని కాల్స్ చేసి నన్ను విసిగించవద్దు. చెబుతున్నా అన్న, నేను పలానా మీ వీడియో చూసి ఇలా కాల్ చేస్తుంటే మాత్రం కాల్ కట్ చేస్తా. దీంట్లో టెక్నికల్ ఇష్యూ వల్ల, బగ్స్ వల్ల మనకి కాయిన్స్ ఎక్కువ కనపడ్డాయి. అవి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి కాయిన్స్ అన్నీ సగానికి సగం పడిపోయినాయి అందరికీ, ఓకేనా. ఇంకొకటి, ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉంటారో ఇన్యాక్టివ్ పర్సన్స్ వల్ల మన మెయిన్ బ్యాలెన్స్ నుంచి కూడా కాయిన్స్ అనేది మైనస్ అవుతూ ఉంటాయి. సో మన కింద ఉన్న టీంని ఎప్పటికప్పుడే అలర్ట్గా ఉండమని చెప్పండి. ప్రతి 12 అవర్స్కి ఒకసారి మనకి ఎల్లో బటన్ వచ్చింది. ఇక్కడ ప్రతి 12 అవర్స్కి ఒకసారి ఈ మైనింగ్ బటన్ ఎల్లో కలర్లోకి మారిపోయిద్ది. ఎల్లో కలర్లోకి మారిపోయినప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే అది 24 అవర్స్కి రీఫ్రెష్ అవుతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు మైనింగ్ చేసుకోవడంలో. ఒకవేళ ఇది కూడా చేయలేక మీరు మర్చిపోయి ఉంటే అప్పుడు మీకు మైనస్ కాయిన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి గంటకు 4 టోకెన్స్ వస్తున్నాయి కదా.
మీరు 12 అవర్స్ తర్వాత కూడా మీరు ఈ బటన్ని ప్రెస్ చేయకోకుండా ఉన్నట్లయితే గంటకి 4 లెక్క మీకు మైనస్ టోకెన్స్ అనేది మైనస్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా మనకు కాయిన్స్ తగ్గుతున్నాయి కాబట్టి మీ కింద ఉన్న టీంని అలర్ట్గా ఉండమని చెప్పండి. ఐస్ నెట్వర్క్ ఇంకా మనకి ఛాన్స్ ఉంది. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఐస్ నెట్వర్క్ ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో ఉండిద్ది, చూసి జాయిన్ అవ్వండి. మీకు మా కింద జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి A to Z అప్డేట్ అనేది నేను ఇస్తాను. మీరు జాయిన్ అయ్యి మీ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందాక పూర్తి బాధ్యత నాది ఉండిద్ది. 100% నేను మీకు వీడియో రూపంలో మీకు ప్రతిదీ అప్డేట్ అందిస్తాను. ఇప్పుడు అవ్యూ ఉంది, మన కింద జాయిన్ అయిన వాళ్ళందరూ, అవ్యూలో జాయిన్ అయిన వాళ్ళందరూ ప్రతి అప్డేట్ నేను వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి కాయిన్స్ వచ్చినాయి, హ్యాపీగా వాళ్ళు కాయిన్స్ని అమ్ముకొని అకౌంట్లోకి అమౌంట్ కూడా తెచ్చుకున్నారు. మనకి అవ్యూలో కాయిన్స్ రేటింగ్ అనేది తగ్గిపోయింది. ఆల్రెడీ మనకి లిస్టింగ్ అయిన తర్వాత 3 times అనేది రేటింగ్ అనేది తగ్గించేశారు. ఓకేనా? ఇంకా అవ్యూలో కూడా ఇంకా ఛాన్స్ ఉంది. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉండిద్ది, బిజినెస్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, దాంట్లో జాయిన్ అవ్వండి. నాకు లైన్లోకి రండి, లైన్లోకి రండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.